ఇవ్వండి, మొత్తం అక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. కొద్దిసేపట్లో వేదిక మీదకి అక్క చేరుకుంటారు. దయచేసి వేదిక మీద అటు ఇటు నడవడం ఆపేసేయండి. నాయకులు కొంచెం హుందాగా వ్యవహరించండి. కూర్చోమన్న చోట కూర్చోండి. అక్క వచ్చిన తర్వాత ఎవరెక్కడ ఉండాలనేది చెప్తారు. మీరు అట్లా కొంచెం సహకరించే ప్రయత్నం చేయండి. వాలంటీర్స్ అందరూ కూడా బయట ఉన్న లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నేను పదే పదే చెప్తున్నా, యూత్ పిల్లలు బయటే ఉంటున్నారు. కొంచెం ఈ రెండు వైపులా వచ్చేటట్టు చూడండి. ఈ రెండు వైపులా ఉన్నటువంటి ఖాళీ స్పేస్లో యూత్ పిల్లల్ని ఉంచేటట్టుగా చూడండి. మహిళల్ని ఇబ్బంది పడకుండా చూడండి. వాలంటీర్స్ వెంకట్ ఎక్కడ ఉన్నారు? ఒక్క అడుగుతో మొదలు ఇప్పుడొక్కతే అయినా లక్షలాదికి గొడుగు. దెబ్బ మీద దెబ్బ కొడితే పగలద కొండ, జనం కొరకు పోరు చేస్తే ఎగరద జెండా. ఎదిరించేటోళ్ళకెదురు పోతే అది మొండి గుండె, జనం కొరక జన్మన్నది రాజగమొండే. నయా జంగు చలే దేకు జన జాగృతితోనా పట్టుర పట్టు జెండను పట్టు, కొట్టుర కొట్టు కొండను కొట్టు, నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో. దూరం ఎంతది అయినా ఒక్క అడుగుతో మొదలు. పాట ఆపండి, పాట ఆపండి, ఇప్పుడు పాట ఆపండి బ్రదర్. సాంగ్ స్టాప్. ఆ పాటలు పెట్టే దగ్గర ఉన్నతను కొంచెం ఇక్కడ కోఆర్డినేట్ చేసే దగ్గర చూసుకోండి. బారికేడ్ల దగ్గర మహిళలందరినీ ఆపేస్తున్నారట. ఈ సభ మహిళలు విజయవంతం చేయడం కోసం, మన సభను సక్సెస్ చేయడం కోసం వచ్చినారు. వాళ్ళకు సహకరించండి. అందరినీ లోపలికి పంపించే ప్రయత్నం చేయండి. అక్కడ ఉన్నటువంటి బాధ్యులు ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేయండి, కానీ లోపలికి మాత్రం పంపించండి. అందరినీ పెద్ద సంఖ్యలో వచ్చి ఉన్నారు మహిళలందరూ. బారికేడ్ల దగ్గర ఆపేసినారట. అది మంచిది కాదు. వెంటనే పంపించే ప్రయత్నం చేయండి. బయట గార్డెన్లో కూడా కొంతమంది అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళను, ఆ గార్డెన్లో ఉన్న వాళ్ళను వెంటనే లోపలికి పంపించే ప్రయత్నం చేయండి. ఈ చుట్టుపక్కల వాలంటీర్స్ సరిగ్గా కనపడలేదు. కనపడ్డ దగ్గర అందరూ ఒకే దగ్గర కనిపిస్తూ ఉన్నారు. కొంచెం సహకరించండి. వచ్చిన మహిళల్ని వాటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. తర్వాత చెప్పి ఈరోజు నుంచే క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఓకే ఓకే, ఖాళీగా సౌండ్ లేకుండా ఉండొద్దు. మేము ఆగినామంటే ప్లే చేయాలి. అట్లా బిడ్డగాదు తేలిక, ఈ పురుషాల బిడ్డరా కవితక్క. సవాల్ చేస్తది బిడ్డ, ఇంటి ఇంటడ బిడ్డ, మండుతున్న గుండెకెగిర జెండమో కవితక్క. ఏ పోరాటాల పుట్టినిల్లు ఈ తెలంగాణ, అహంకార కిరీటాలను పాకిందిరలోన. కోరు పుట్టినప్పుడల్ల ఎగురమయ్యింది శానా, కొత్త రంగులత్తుకుంటదిగా ఈ తెలంగాణ. నయా జంగు చలే దేకు జన జాగృతితోనా పట్టుర పట్టు జెండను పట్టు, కొట్టుర కొట్టు కొండను కొట్టు, నడుం గట్టి నడువు బిడ్డ నువ్వు కవితక్కతో. కన్ను 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 చూడు కాలి. వాటర్ బాటిల్ విసరకండి, వాటర్ బాటిల్ విసరకండి. స్టేజ్ మీదకి వాటర్ బాటిల్స్ పంపండి. దయచేసి వాలంటీర్స్ వాటర్ బాటిల్ విసరకండి. ఎక్కడ అక్క ఇప్పుడే ఎంటర్ కాబోతా ఉన్నారు బడుగు బలహీన వర్గాల ప్రతినిధి. తెలంగాణ ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి
ఇన్ని సంవత్సరాలు కావస్తా ఉన్నా కూడా నేటికి అమరుల ఆశయాలు తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరలేదని తెలంగాణ ఆత్మనే పురుడు పోసుకొని మరికొద్ది కాసేపట్లో పార్టీని ప్రకటించబోతా ఉన్నది. రాణి రుద్రమ వేదిక ద్వారా పోరాట యోధులైనటువంటి రాణి రుద్రమ వేదిక ద్వారా మరో తెలంగాణ ఆడబిడ్డ పోరాట యోధురాలు తెలంగాణ ప్రజానికానికి ఆశా దీపిక రాబోతా ఉన్నారు. రాణి రుద్రమ వేదిక ద్వారా దయచేసి బయట ఉన్నటువంటి వారందరూ కూడా లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరికొద్ది క్షణాల్లో ఇక్కడ వేదిక మీదకి రాబోతా ఉన్నారు. మీరందరూ కూడా కార్యక్రమానికి పూర్తిగా వీక్షించి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా మా ఆకాంక్షలను నెరవేర్చేటువంటి బాధ్యత శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు తీసుకున్నారు. మా కోసం ఒక పార్టీ రాబోతా ఉన్నదని ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు మరికొద్ది కాసేపట్లో నెరవేరుతా ఉన్నది. అందరూ కూడా రాణి రుద్రమ వేదిక ద్వారా శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వేదిక ద్వారాకి రాబోతా ఉన్నారు. వేదిక ద్వారా సభా వేదిక పైకి రాబోతా ఉన్నారు. బయట ఉన్నటువంటి వారు అందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. వేదిక ఉన్నటువంటి వారు ఎవరు కిందకి దిగొద్దు. అందరూ కూడా మీ మీ స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, గట్టిగా జై తెలంగాణ. కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం, కవితమ్మ గారి నాయకత్వం. హలో. తెలంగాణ జాగృతి ఉద్యమ సేనాని ఈ తెలంగాణ ఉద్యమ పొలికేక పోరు శివంగి కవితక్క గారు సభా ప్రాంగణానికి విచ్చేస్తా ఉన్నారు. స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే వేదిక మీదకి, స్టేజ్ పాస్ లేని వాళ్ళు కిందికి దిగాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి ఇవాళ తెలంగాణ మరో జంగ్ సైరన్ మోగించడానికి అందరు దిగాల్సిందిగా తెలంగాణలో మరో యుద్ధ గీతిక ఇక్కడ జనహోరు పోరు ప్రభంజనం ఉద్యమ సేనానిగా కవితక్క ఒక ఆశా కిరణంగా తెలంగాణ ఆత్మ గౌరవ పతాకనెత్తి పట్టుకొని ఈ తెలంగాణ ప్రజల ఖ్యాతిని, ఈ తెలంగాణ చరిత్రను మొత్తం చాటడానికి ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ?